నా తమ్ముళ్ళిద్దరినీ మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ చేశారు బాబాయ్. ఏమంటున్నారు సార్? అసలు ఏం జరిగింది సార్? వాళ్ళ బైక్లో మత్తు పదార్థం పార్సల్ ఉందని తెలియక జాలీగా రైడ్ చేసుకుంటూ ఆఫీస్కి బయలుదేరి ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ చేయకండి. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది. మాయా రాకేష్ ఎంతకి తెగించారు సార్. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. తగిన బుద్ధి చెప్పాల్సిందే. అలాగే చేద్దాం బాబాయ్. అంతకంటే ముందు నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటి సార్ అది? ఆ మాయ రవికేవో మాయ మాటలు చెప్పి అక్కిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయేలా ప్లాన్ చేసింది. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపాలి. రవిని నువ్వు మాత్రమే అడ్డుకోగలవు. మారిపోయాళ్లే అనుకుంటే మళ్ళీ ఆ మాయా మాటలు వింటున్నాడా వీడు? వాడిని ఏం చేసినా పాపం లేదు సార్. బాబాయ్, నువ్వు ఆవేశపడి రవిని ఏమీ అనకు. రవిలో మార్పు వచ్చిందైతే నిజమే, కానీ ఈ విషయంలో మాయా మాటలు వింటున్నాడు అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. నువ్వు కేవలం వాళ్ళని వెళ్లకుండా ఆపు. అలాగే గౌరీ గారికి మాత్రం ఈ విషయాలేవి తెలియకుండా గుళ్ళోనే ఉండేలా చూడు. ఏదో విధంగా ఏదో ఒక పూజ పేరు చెప్పి ఆవిడని అక్కడ ఎంగేజ్ చేసి వెళ్ళిపో. మేము కూడా బయలుదేరుతున్నాం. అలాగే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. ఓకే సరే సార్. పదండి సార్. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? రాహుకాల సమయం వరకు గుళ్ళోనే ఉండి దీపారాధన చేస్తే మంచిదని మేడంని గుళ్ళోనే ఉండేలా చేస్తాను. మేడం, అలాగే ఈవినింగ్ చూద్దాం. సరే, ఓకే. హకి, అమ్మతో పాటు నువ్వు గుడికి వెళ్ళాల్సింది కదా. రవి వస్తే తనతో పాటు కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నా అన్నయ్య. రవి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. అదిగో వచ్చేసాడు. నీకోసమే ఇందాకటి నుంచి వెయిటింగ్ రవి. ఎందుకు? గుడికి వెళ్ళాలి రవి. అమ్మాయితో పూజకి ఏర్పాట్లు చేపిస్తుందంట. మనల్ని కూడా రమ్మంది. నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా. పూజలు పునస్కారాలు చేసేంత టైం లేదు. ముందు బయలుదేరు. ఏమంటున్నావు రవి? ఎక్కడికి? మన ఇంటికి. పండగ కూడా అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం పని? పద, మన ఇంటికి వెళదాం. అదేంటి ఉన్న పొలంగా తనని తీసుకెళ్తానంటావేంటి? తన ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. అంటే నన్ను ఎల్లరిక పల్లుడిగా ఇక్కడే పడుండమంటారా? వర్ధన్ కుటుంబం ఇంటల్లుడి గౌరవం పెంచుతుందే కానీ తగ్గించదు. తనెప్పుడైనా అత్తారింటికి వెళ్లాల్సిందే, కానీ దానికి ఒక సమయం సందర్భం ఉండాలి కదా. అన్నయ్య ప్లీజ్, మీరిద్దరూ ఆర్గ్యూ చేసుకోకండి. రవితో నేను మాట్లాడతాను. ఏంటి రవి ఇది? సడన్ గా ఏమైంది నీకు? సడన్గా ఏం లేదు. ఎప్పటి నుంచో నేను ఇక్కడ ఉండలేను, మా ఇంటికి వెళదామని చెప్తూనే ఉన్నాను కదా. మళ్ళీ ఏం చెప్పాలి? సడన్గా అంటావేంటి? మంచి రోజు చూసి పంపిస్తానని చెప్తున్నాను కదా రవి. ఎందుకు దీన్ని అనవసరంగా ఇష్యూ చేస్తున్నావు? అభయ్, ఇంటలుడి మీద అంత దురుసుగా మాట్లాడడం మంచిది కాదు. చూడండి ఫ్రెండ్, అక్కీని ఇప్పటికిప్పుడు తనతో ఇంటికి తీసుకెళ్తానని మొండిగా ప్రవర్తిస్తున్నాడు. నా భార్యను నాతో పాటు తీసుకెళ్తానంటే మధ్యలో మీ ఆర్గ్యుమెంట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రవి, నువ్వు అక్కిని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావో మాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపైనా అక్కి మీ ఇంటికి రావాల్సిందే. కాకపోతే పెళ్ళైన ఆడపిల్ల ఏ రోజు పడితే ఆ రోజు అత్తారింట్లో అడుగు పెట్టకూడదు. పైగా తనని మేము ఒట్టి చేతులతో పంపకూడదు. చీర సారే మంచి మర్యాద అన్నీ చూడ్డానికి గౌరీ గారింట్లో లేరు. సో ఇది సమయం సందర్భం కాదు. కొద్ది రోజులు ఓపిక పట్టు. మీకేం ఓపికగా ఉండమంటారు, కానీ ఇక్కడ ఉండే కొద్ది అవమానాలే. పైకి కనపడరు కానీ నన్ను చీప్గానే చూస్తారు.
అందుకే నా ఇంటికి నేను వెళ్తాను, నా పెళ్ళాన్ని నాతో తీసుకెళ్తాను, అంతే. ఈ ఫార్మాలిటీస్ అవి నాకేం అవసరం లేదు. రాకి తను రాదు. అలాగా? అయితే మీ చెల్లిని శాశ్వతంగా మీ ఇంటి మహాలక్ష్మిలాగా మీ ఇంట్లోనే ఉంచుకో. షడప్. పెళ్లి చేసుకుంది వదిలేసి వెళ్ళిపోవడానికా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? తీసుకెళ్తానంటే వద్దంటారు, సరే మీ ఇంట్లోనే ఉండనివ్వండి అంటే వదిలేస్తామంటారేంటి? అసలు మీకైనా ఒక క్లారిటీ ఉందా? రవి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అభయ్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇంటి అల్లుడు మీదకి గొడవకెళ్తున్నావు? దిస్ ఇస్ నాట్ ఫేర్. నీకు విషయం తెలీదు. రవి అక్కీని తన ఇంటికి తీసుకెళ్లాలని ఫోర్స్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇస్ ఇట్? వాట్ ఇస్ దిస్ రవి? సడన్ గా ఏమైంది నీకు? ఎందుకు అక్కిని తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఎన్ని రోజులు ఇల్లరికి పల్లుడిగా ఉండాలి? నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంటుంది కదా. అది కాదు రవి. మాయా, ఎవ్వరేం చెప్పినా నేను వినను. ఇప్పుడు నాతో వస్తే నేను తీసుకెళ్తాను, లేదా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. శాశ్వతంగా శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోతాను. మై గాడ్, అంత పెద్ద మాటలు ఎందుకు రవి? నీ వైఫ్ ఎప్పటికైనా నీతో రావాల్సిందే కదా. సర్లే, తీసుకెళ్ళు. మాయా, కామ్ డౌన్ అబ్బాయి. గొడవలు చేసి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. అక్కి లైఫ్ బాగుండడమే కదా మనకు కావాలి. పాప తనని చూడు, భర్తని కాదనలేక, నీకు నచ్చ చెప్పలేక ఎంత స్ట్రగుల్ అవుతుందో. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. లెట్స్ కాంప్రమైజ్ అబ్బాయి. లెట్ దెమ్ గో. పద. రవి, అన్నయ్య మనల్ని కాపాడాలని ఎన్ని తిప్పులు పడుతున్నాడో ఏంటోరా. అవునరా చిన్నోడా, అసలు మనల్ని మత్తు పదార్థాల కేసులో ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందిరా? ఇంకెవరో ఉన్నారు కదా, రాకేషు, మాయా. ఇదంతా వాళ్ళ పని అయి ఉంటుంది. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని అన్నయ్య ఊరికే వదిలిపెట్టాడు. అంతకంతా బుద్ధి చెప్తాడు. కానీ ఇలాంటి కేసు చాలా సీరియస్ కదరా. ఇందులోంచి మనం బయటపడడం అంత ఈజీ కాదు. అన్నయ్య కూడా మనల్ని కేసు నుంచి బయటపడేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఆలోచిస్తేనే టెన్షన్గా ఉందిరా పెద్దోడా. సార్, సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి వాళ్ళని కలవనివ్వండి. ఏమ్మా, మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? వాళ్ళని కలవడానికి రూల్స్ ఒప్పుకో. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ప్లీజ్ సార్, ఒకే ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాం. ప్లీజ్ సార్.
రే చిన్నోడా, పాపం సందని కోసం చాలా బాధపడుతుందిరా. సంధ్య, నా మాట విను. శంకర్ గారు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. లేదు శ్రావణి, నేను ఒక్కసారి చిన్నోడితో మాట్లాడాలి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడనివ్వండి. సరే, 2 నిమిషాలు టైం ఇస్తున్నా, త్వరగా వెళ్ళి మాట్లాడరండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య, కంగారు పడకండి. శంకర్ గారు మిమ్మల్ని ఎలా అయినా కాపాడుకుంటానని చెప్పి వెళ్ళారు. శంకర్ గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. మీకేం కాదు. సరే శ్రావణి గారు. బాధపడకు సంధ్య, అన్నయ్య మమ్మల్ని ఎలాగైనా కాపాడుతాడు. ధైర్యంగా ఉండు. శ్రావణి గారు, సంధ్యని ఓదార్చండి. అలాగే. ఇదిగో అమ్మాయిలు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, బయటికి వెళ్ళిపోండి. పద సంధ్య, బయటికి వెళ్దాం. లేదు శ్రావణి, శంకర్ గారు వచ్చే వరకు ఇక్కడే ఉందాం. చిన్నోడిని వదిలి నేను రాలేను, ప్లీజ్. కాసేపు ఆగొద్దాం సంధ్య, ఇక్కడే ఉంటే బాగోదు. పద, రా, నా మాట విను, రా. రే చిన్నోడా, మనమున్న సిచ్యువేషన్ బ్యాడ్ అయినా కూడా ఫస్ట్ టైం శ్రావణి నాతో పాజిటివ్గా రెస్పాండ్ అయిందిరా. నాకు చాలా సంతోషంగా అనిపిస్తోందిరా. అవునరా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అన్నయ్య మన కోసం చాలా స్ట్రగుల్ పడుతున్నాడు. డెఫినెట్గా మనల్ని విడిపిస్తాడు. నాకు చాలా పాజిటివ్ వైబ్ ఫీల్ కలుగుతుందిరా. అవునరా. ఇంకెంతసేపు మౌనంగా ఉంటావు రవి? మాట్లాడవేంటి రవి? సమాధానం చెప్పు. అక్కడ అందరి ముందు నిలదీస్తే నీకే పరువు తక్కువ అని మౌనంగా ఉన్నాను. కానీ నువ్వింత మొండిగా ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియాలి రవి. మాట్లాడు. ఏం మాట్లాడాలి? నాకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, అందుకే తీసుకొచ్చాను, అంతే. నీకు నాతో రావటం ఇష్టం లేకపోతే అక్కడే ఉండిపోవాల్సిందే. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు? దీనికి విలువిచ్చి నీ మాటకి గౌరవం ఇచ్చి వచ్చాను రవి. నేను వర్ధన్ కుటుంబ ఆడపిల్లని రవి. బంధాల విలువ నాకు తెలుసు. మా అమ్మ భర్త అనే స్థానానికి ఎంత విలువిచ్చేదో, ఎంత గౌరవం ఇచ్చేదో నేను చూశాను. మరి అనురాధ ఆర్యవర్ధన్ల కూతురై ఉండి ఆ విలువల్ని గౌరవాలని నేను వదిలేలేను కదా. నువ్వు నన్ను ఇంటికి తీసుకురావడం ప్రాబ్లం కాదు రవి. పైగా ఇదే నా ఇల్లు. కానీ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ కాదు. నేను నీలో ఏ క్వాలిటీస్ అయితే చూసి ఇష్టపడ్డానో అవి ఇప్పుడు కనిపించడం లేదు రవి. నువ్వు ఆ రవిలా లేవు. నేను ఇష్టపడిన రవి నా ఇష్టాలకు, అభిప్రాయాలకు ఎంతో విలువిచ్చేవాడు. నాకు బాధ కలగకుండా చూసుకునేవాడు. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న రవి నా బాధకి కారణం అవుతున్నాడు. నేనిది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు రవి. నువ్విలా మారిపోయేంత తప్పు నేనేం చేశాను రవి? పోనీ నా కుటుంబం నీకేం తక్కువ చేసింది?
ఇంటి అల్లుడిగా అన్ని మర్యాదలు చేశారు. వాళ్ళకి ఇదే నన్ను ఇచ్చే గౌరవం? ఇలా నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టడమే నీ సంస్కారమా? సంస్కారం గురించి ఇప్పుడు మాట్లాడొద్దకి. మరి ఇంకేం మాట్లాడాలి రవి? నేను నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. దానికి సమాధానం లేదు. ఏం సమాధానం చెప్పాలి నీకు? తీసుకొచ్చాను, ఇక అంతకన్నా ఏం మాట్లాడాలి నీతో? అలా కాదు రవి, దానికి ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ లేదు, ఏం లేదు. నాకు ఇప్పుడు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. నన్ను విసిగించుకో. విసిగిస్తున్నానా? ఎందుకు విసిగిస్తున్నాను రవి? ఏమని విసిగిస్తున్నాను? నాకు కావాల్సిన సమాధానం అడగడం విసిగించడమా? చెప్తే అర్థం కాదా నీకు? విసిగించక నన్ను వదిలి. నువ్వు ఇలా సమాధానం చెప్పకపోవడం చాలా తప్పు. తప్పుల గురించి మాట్లాడొద్దకి. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. అక్కి, ఎంత ధైర్యం ఉంటే అక్కీ పాపను చెయ్యి చేసుకోవడానికి చెయ్యెత్తుతావరా? నిన్ను మావయ్య! 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 మావయ్య వదలండి! మావయ్య! మావయ్య! ఏంటి మావయ్య ఇది? నా కళ్ళ ముందే నా భర్త మీద చేయి చేసుకుంటారా? నేను బాధపడతానని కూడా ఆలోచించరా? వీడు ఆలోచించాడా? మీ ఇంటి నుండి నిన్ను దూరం చేస్తే నువ్వు బాధపడతావని వీడు ఆలోచించాడా? నీకు నీ పుట్టింటి మీద ఉన్న ప్రేమ గురించి వీడు ఆలోచించాడా? నీ పుట్టింటి గౌరవం గురించి వీడు ఆలోచించాడా? అవన్నీ వీడు ఆలోచించుండుంటే నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేవాడు కదమ్మా. ఏంటన్నా మాటకొస్తే వీళ్ళ పుట్టింటి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళ పుట్టిల్లు ఎంత గొప్పదైనా చివరిగా అత్తారింటికి రావాల్సిందే కదా, అందుకే తీసుకొచ్చాను. నోర్మోయ్! నోరు మూసేయ్. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఉండటమే గౌరవం, ఒప్పుకుంటాను. కానీ హకీ పాప అత్తారింట్లో ఉంటే నీలాంటి అర్హత లేని వాడికి, నాలాంటి స్థాయి లేని వాడికి చాకరీలు చేస్తూ ఇంట్లోనే పడుంటాలి. అదే తన పుట్టింట్లో ఉంటే వేల మంది ఉద్యోగుల్ని, వర్ధన్ సంస్థల్ని ముందుకు నడిపించే బిజినెస్ ఉమెన్లా ఉంటుందిరా. అదిరా, అది తన స్థాయి. రే, నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలు ఉండి కూడా మాకు దూరంగా వెళ్ళిపోయి బాధ్యతలు మర్చిపోయి బతికావరా. తను చిన్నప్పుడే అమ్మా నాన్నలను పోగొట్టుకుని వాళ్ళ జ్ఞాపకాలతో గడుపుతూ అమ్మా నాన్నల పేరుని, గౌరవాన్ని నిలబెట్టాలని పెద్ద చదువులు చదివి తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే అర్హతను సంపాదించిందిరా. అదిరా, అది తన గొప్పతనం. అందుకే తనకి పోగొట్టుకున్న తన తల్లిదండ్రుల ప్రేమ తిరిగి దక్కింది. ఆ ప్రేమను పొందడానికి ఆ ఇంట్లో ఉంటుందో తప్ప అక్కడి రాజభోగాల కోసం కాదురా. ఇప్పుడు కూడా నువ్వు తనపై చెయ్యి చేసుకోపోయినందుకు కాకుండా నేను నీ మీదకు చెయ్యలేపినందుకు నన్ను కోప్పడుతుంది చూడు. అదిరా అనురాధ ఆర్యవర్ధన్ల కూతురు ఆకాంక్షవర్ధన్ అంటే. అంత గొప్పదైన తనకి నువ్విచ్చే గౌరవం విలువ ఏంట్రా? ఏంటి? రేయ్, అసలు తప్పు నీది కాదురా. తన దగ్గర పని చేసే అర్హత కూడా లేని నిన్ను పెళ్లి చేసుకుంది చూడు, అది అకీ పాప చేసిన తప్పు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? భార్యాభర్తలు అన్నాక ఏవో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవి మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు రవిని నాతో కంపేర్ చేసి మాట్లాడడం నాకు నచ్చడం లేదు. అది కాదమ్మా, అసలు ఈ వెధవ చేసిన పని. జరిగిందేదో జరిగిపోయింది. నేను వచ్చేసాను కదా, ఇంకొదిలేసేయండి ప్లీజ్. నేను వదిలేస్తానమ్మా, వదిలేస్తాను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీడికి శాస్తి జరిగి తీరుతుంది. పాపం వర్ధన్ ఫ్యామిలీ మొత్తం
సైలెంట్గా సంతాప సభలా తయారైంది. ఈ మాయ దెబ్బతీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు శంకర్కి క్లియర్గా అర్థమైనట్టుంది. శంకర్, ఆ రాకేష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు.